ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. ఎందుకు అనేది మనం చాలా న్యూస్ల్లో చాలా మీడియాల్లో చూస్తూనే ఉంటాం. ఇప్పటికీ ఈ రోజుకి కూడా దాని గురించి సర్వే జరుగుతుంది. కూటమి గెలుస్తుందా, వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా, లేదా వీళ్ళిద్దరిని పడగొట్టి కాంగ్రెస్ వస్తుందా అన్నట్టుగా చూస్తున్నాం. బట్ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీకి వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంట్లో ముఖ్యమైన స్థానం పల్నాడు డిస్ట్రిక్ట్. ప్రతి ఒక్కరు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఇలాంటి నియోజకవర్గాల గురించి మాట్లాడుకుంటూ వచ్చారే తప్ప పల్నాడు డిస్ట్రిక్ట్ ని ముందంజగా పెట్టింది ఈ ఈవీఎంస్ పగలిపోవడము, పగల కొట్టడము. అది ఇప్పుడున్న యూనో పార్టీ వైఎస్ఆర్సీపీ వచ్చి ప్రతిపక్ష పార్టీ టీడీపీ వాళ్ళు చేశారని, వాళ్ళు వచ్చి మేమెందుకు చేస్తాము, మీరే కదా పోలీసులు తీసుకొచ్చి మా పక్కన పెట్టి మేమేదో చేసేస్తామని మీరే కదా పోలీసులకి సూచించింది. వాళ్ళే 2 డిఎస్పీలను తీసుకొచ్చి ఆ మాచర్ల నియోజకవర్గం ఒకటి, కేపీ గూడెము, చింతపల్లి అలాంటి గ్రామాల్లో 5,000 ఓట్లున్న గ్రామానికి కూడా డిఎస్పీ ఉన్నాడు, అవును, రిగ్గింగ్ జరగకుండా ఉండడానికి. కానీ వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే రామకృష్ణారెడ్డి గారు, ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాచర్లలో జరుగుతున్న దగ్గర రిగ్గింగ్ జరుగుతుంది, అక్కడే పగల కొట్టాలని చెప్పి టీడీపీ వాళ్ళు పగడ్బందీగా ప్లాన్ చేసి పగల కొట్టారు అని చెప్పి వాపోతున్నారు. కానీ ఇప్పుడు కామన్ ఓటర్ ఎవరైనా ఏమనుకుంటారు, ఎవరైతే పలగొట్టారో వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళకి ఓట్లు పడట్లేదని పలగొట్టారు అనుకుంటారు కదా, అనుకుంటారు. సో అదే కామన్ గా జనరల్ గా అక్కడ ఎవరు పగల కొట్టారు, అది టీడీపీ మనుషుల, లేకపోతే కామన్ ఓటర్ల, లేకపోతే ఇంకొక వర్గానికి చెందిన వాళ్ళ అని మనకి చెప్పట్లేదు. కానీ వీళ్ళు ఈసీ కూడా రిలీజ్ చేయలేదండి. లేదు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇలా పలగొట్టడం అనేది క్లియర్ గా మనం వీడియోలో చూసాం కదా. అది వీళ్ళు ఏం చెప్తున్నారంటే కోపంతో రిగ్గింగ్ జరుగుతున్న దాంతో ఆయన పగల కొట్టాడని చెప్తున్నారు. దానికి అప్పిపుచ్చి వీళ్ళేం మాట్లాడుతున్నారు. రీసెంట్ గా ఒక 7-8 డేస్ బ్యాక్ అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడింది ఏంటంటే జనరల్ గా పోలీసులు అక్కడ ఉండి ఈవీఎం పగల కొట్టాడన్న విషయాన్నే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ ఆల్రెడీ ఈసీ 9 ఈవీఎంలు 9 ప్రాంతాల్లో పగలగొట్టిందని చెప్పారు. ఒక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు దాంట్లో ఆయన పగలగొట్టిన వీడియో ఎందుకు చూపిస్తున్నారు? ఆయన పగలగొట్టడానికి కారణం కూడా చెప్పారు. ఓకే, ఓటర్లు వచ్చి గొడవ చేయడము, అక్కడ ఈయన కాకుండా ఇంకెవరికైనా ఓట్లు పడిపోతాయన్న ఫ్రస్ట్రేషన్ లో ఆయన పగలగొట్టారు. అది జనాలకి మొత్తం తెలిసిందే. వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది ఏంటి అనేది జనాలు మొత్తం తెలిసిందే. అది వాస్తవం. మీరు ఎన్ని మాట్లాడినా కూడా జనాలు చూసే వాళ్ళకి తెలుస్తుంది కదండి, మైండ్ సెట్ అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నిజంగా మాచర్ల నియోజకవర్గం వాళ్ళు రామకృష్ణారెడ్డి గారికి సపోర్ట్ చేయాలంటే వాళ్ళు మాట్లాడిన ప్రముఖ ఛానల్లో మాట్లాడిన వీడియోలు బయటలకు కానీ, మీడియా ముందు ఈసీ వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు కానీ మాచర్ల వాళ్ళే సపోర్ట్ చేయలేదు ఆయనకి, ఆ పార్టీకి. మాచర్ల ఇప్పుడు నువ్వు వచ్చి టీడీపీ ఇది చేసింది మళ్ళీ ఆయన అనడం, మా వీడియోలో ఒక 15 minutes వీడియో ఉంటుందండి, 8 days బ్యాక్ సాక్షి ఛానల్కి ఇచ్చారు ఆయన. దాంట్లో ఆయన అనడం ఏంటంటే ఎప్పుడు రౌద్రంతో ఊగిపోతూ మాట్లాడే అనిల్ కుమార్ యాదవ్ గారు చాలా సౌమ్యంగా మీరే ఇలా చేస్తే ఎలా అండి, మీరే వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఎలా అండి అని పోలీస్ డిపార్ట్మెంట్ అంట. పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టిందే నువ్వు కదా, అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాకు కావాలని పెట్టుకోలేదు, వీళ్ళెళ్ళి వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ 2 డిఎస్పీలు పెట్టావు. మరి నీకున్న ప్లేస్ లో మీరెందుకు పెట్టుకోలేదు అంటే మీకు అంత దౌర్జన్యం, అక్కడ ఏం జరిగినా ఏం కాదు అని. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆయన చెప్పడం ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఆయన ఇచ్చిన బయట ఏంటంటే ఇక్కడ పోలీసులు కానీ టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తే ఎలక్షన్స్ కౌంటింగ్ టైంలో కానీ ఆ ఇష్యూ జరిగిన 7-8 రోజుల తర్వాత కానీ ఇప్పటికీ కూడా సపోర్ట్ చేస్తే మేము ఊరుకునేది లేదు, మేము ఎంతకైనా తెగిస్తాం. అంటే పోలీసుల మీద కూడా నువ్వు దర్జనం చూపించేస్తావు. మా పార్టీయే మళ్ళీ వస్తుంది, మా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అవుతారు, మీరు ఆయనకే సలాం కొట్టాలి, గుర్తు పెట్టుకోండి అని వార్నింగ్ ఇచ్చాడు. నువ్వెంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా, ఎంత రాజకీయాల గురించి నీకు అవపోసన వచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు కాపాడేవాళ్ళు. అవును, అక్కడ ఆయనకి దెబ్బ తగిలింది, ఆయన కొడుక్కి దెబ్బ తగిలాయి, కొట్టుకున్నారు, చాలా గందరగోళం అయింది. మరి ఇదే విషయం తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ కార్యకర్తకి ఫ్యామిలీతో సహా కారు అద్దాలు పగలగొట్టి ఇన్ని చేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? అది ఎలక్షన్ ఆ రోజే కదా, ఎలక్షన్ ఓట్ వేయడానికి వచ్చిన రోజు ఇష్టం వచ్చినట్టు ధ్వంసం చేస్తారు పద్మావతి యూనివర్సిటీలో. అస్సలు అప్పుడు ఎందుకు మాట్లాడాలి నువ్వు? ఇప్పుడు ఎందుకు వచ్చి అంటే మన ఇంటి మీద రాయి పడితే నువ్వు మాట్లాడతావు, నువ్వు మాత్రం వేరే వాళ్ళ ఇంటి మీద రాలేయచ్చు. అంటే వాళ్ళ కప్పులు పగిలిపోయినా పర్లా, వాళ్ళ తలలు పగిలిపోయినా పర్లా. ఆడవాళ్ళు ఉన్నారండి తిరుపతి, ఎంత దారుణం అసలు తెలుస్తోంది. వాళ్ళు వచ్చి ఆ కర్రలతో కొడుతూ జై వైఎస్ఆర్సీపీ, మా జగన్ బోర్డు అంటావా, అదంటావా ఇదంటావా అని మాట్లాడుతూ ప్రతి ఒక్కటి వీడియోల్లో ఉంది. అప్పుడు నువ్వు మాట్లాడని మనిషి ఈ రోజు నీకు అన్యాయం జరిగిపోతుందేమో అని ఆలోచిస్తున్నావు. కానీ జనాలు ఎవరికైనా వాళ్ళకి తెలుసుగా. నువ్వే కదా, ఈయన
ఈయన ఫ్రస్ట్రేషన్ ఎందుకు చూపిస్తున్నాడంటే ఈయన పెద్ద బెట్టింగ్ చేస్తాడని అందరికి తెలిసిన విషయమే. ఐపీఎల్ లో బెట్టింగ్ చేసి ఓడిపోయాడు. ఓకే, ఆయన ఎస్ఆర్హెచ్ మీద బెట్టింగ్ చేసినట్టున్నారు మైట్ బి. అది ఓడిపోయి కేకేఆర్ గెలిచేసరికి ఇంకా ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించి పోలీస్ డిపార్ట్మెంట్ చూపించేస్తున్నారు. ఆయనకు అర్థం కావట్లా ఏం జరిగి అంటే వాళ్ళకి అందరికి తెలిసిపోయిందండి. నెమ్మదిగా వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటూ వాళ్ళ నిజాలు వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. దీనికి ఈసీఐ ఏం చేసింది, మల్లికా గార్గ్ అంతకుముందు తిరుపతిలో ఉన్నామె ఇప్పుడు పల్నాడుకి నియమించారు ఎస్పీగా. అది కూడా మార్చింది మీరేగా, నియమించారు. నియమించినప్పుడు ఆమె వచ్చి ఎవరికి మేము సపోర్ట్ చేయట్లేదు. నిన్న నైట్ మాట్లాడింది ఆమె, నైట్ రోడ్ షో చేసి ఆమె ఏం చెప్పింది అంటే పల్నాడు ప్రజలు చాలా గొప్పవాళ్ళు, అందరూ పల్నాడులో హత్యలు జరుగుతాయి, 16 మందిని చంపేశారు, పల్నాడు అంటేనే భయభ్రాంతులు, మాచర్ల నియోజకవర్గం, నరసారావుపేట ఈ అన్నిట్లో ఎవరినైనా ఏదైనా చేస్తే అరాచకం జరిగిపోతుంది, ఇల్లీగల్ యాక్టివిటీస్ అక్రమ జరుగుతాయి అని మీరు అనుకుంటున్నారు. కానీ కాదు, మీరందరూ మాకు సపోర్ట్ చేయండి, మేము మీకున్నాము. ఎవ్వరు జూన్ 1 ఈ రోజు నుంచి 4వ తారీఖు సాయంత్రం వరకు అంటే ఎలక్షన్స్ కౌంటింగ్ అయ్యే రిజల్ట్స్ వచ్చేంత వరకు 144 సెక్షన్ తీవ్రంగా అమలు పరుస్తానని చెప్పింది. ఆమె నిన్న ఇచ్చింది రోడ్ షో, నిన్న మార్నింగ్ ఇచ్చింది, నిన్న నైట్ ఇచ్చింది. నిన్న మార్నింగ్ ఆమె ఏం చెప్పిందంటే ఇప్పటి వరకు మేము 140 సెక్షన్ ఉన్నా కూడా ఎక్కువ దాని ప్రభావం చూపించట్లేదు, ఎందుకంటే ఇన్నోసెంట్ పీపుల్ హర్ట్ అవుతారు, చిన్న చిన్న షాప్ కీపర్స్ ఉంటారు, మీరు చేసే అరాచకాలకి వాళ్ళు బలవుతారు, కాబట్టి మేము ఈ రోజు ఏం చేయట్లా. కానీ 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఎవడైనా రౌడీయిజం చేసినా, ఎవడొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చూస్తామని మాట్లాడినా, అది ఎవరైనా కానీ ముందు వాళ్ళని లోపలేసి వాళ్ళని నాన్ బెయిలబుల్ వారెంట్ మీద వేస్తాము, వాళ్ళు ఒకవేళ గెలిచినా వాళ్ళు పదవిలోకి రాకుండా ఈసీఐకి మేము ఆర్డర్స్ ఇస్తాము అని చెప్పి ఆమె స్ట్రిక్ట్ గా చెప్పింది. ఇంత నువ్వు చేసి దీనికోసం సరే నువ్వు గెలుస్తావో లేదో పక్కన పెడితే నీ నిజాలు నువ్వే బయట పెట్టుకుంటున్నావు కదా. యూనో అంతకు ముందేమో రోడ్ షోలలో మేమే తేల్చుకుంటామని తొడగొట్టి మీసాలు తిప్పిన వాడివి నువ్వెందుకు ఇప్పుడు పిల్లిలా మాట్లాడుతున్నావు? నీ కుటుంబానికే కదా, అంటే నీ వైఎస్ఆర్సీపీ కుటుంబంలో పర్సన్కే అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పుడు నువ్వు వచ్చి మాట్లాడాలి కదా. నువ్వు ప్రూఫ్ చూపి టీడీపీ వాళ్ళు చూపించారని, నేను చూపిస్తావు నువ్వు ఇచ్చేసావని. ఇక్కడ నేను టీడీపీకి కూటమికి సపోర్ట్ అని కాదండి, యాజ్ ఏ సిటిజన్ నా ఓట్ నేను యూజ్ చేసుకున్నప్పుడు, యూటిలైజ్ చేసుకున్నప్పుడు ఐ వాంట్ ఎ రైట్ పర్సన్ టు డూ ద జస్టిస్, టు డూ ద థింగ్స్ ఫర్ ద డెమోక్రసీ యాజ్ పర్ ద డెమోక్రటిక్ రూల్స్. బట్ రాజకీయం అంతా నాకే తెలుసు, నేనే తోపు. నువ్వు 2019 లో నువ్వేం చేసావు? 2020 కల్లా పోలవరం అసలు పీవస్టర్ సృష్టిస్తుందన్నావు, కనీసం వాటర్ కూడా లేవా పోలవరం? నువ్వు కనీసం చూడలా, వెళ్ళి ఫోటో కూడా తీసుకో అక్కడ, అది కూడా లేదు నువ్వు చేసింది. సరే నువ్వు 2019 నెల్లూరు నియోజకవర్గం నెల్లూరులో నువ్వు గెలిచి నేను ఇది చేస్తా అది చేస్తానంటే అక్కడ నెల్లూరు ప్రజలతోనే రాళ్ళు కొట్టించుకొని బయటకు వెళ్ళావు. అక్కడ ఉన్నావా నువ్వు? నెల్లూరు ప్రజలకు ఒక్క రోజైనా వీధికి కార్పొరేటర్స్ తో మీటింగ్ పెట్టావా? కార్పొరేటర్స్ తో నువ్వు మాట్లాడావా? నీ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ తీసుకుని నీ కార్యాలయంలో మాగుంట లేఅవుట్లో కూర్చోబెట్టి మాట్లాడుకున్నావు తప్ప నువ్వు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుకోలేదుగా ఏది. సో అది గురువింద గింజకి ఏం తెలుసు తన నలుపు అని అన్నట్టు నీ నలుపు నువ్వే బయట పెట్టుకుంటున్నావు అన్నమాట జనాలకి. సో ఇక్కడ నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ లో మల్లికా గార్గ్ గారు చెప్పింది ఏంటంటే ఈ రోజు నుంచి పల్నాడు నియోజకవర్గం ఈసీ కూడా చాలా ఎక్కువ టైం ఇచ్చిందంట. ఈసీ కూడా దానికే ఎక్కువ టైం కేటాయించింది. ఏంది 144 సెక్షన్ ఓట్ల లెక్కింపు, నిన్న టైం డిసైడ్ చేస్తారు కదండి, ఇక్కడ ఇంత టైం వరకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా. ఆ దాంట్లో పల్నాడుకే ఎక్కువ ఇచ్చింది, ఎందుకంటే హత్యలు జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అనవసరంగా గొడవల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, ఎందుకంటే ఇప్పుడు పార్టీలన్నీ బానే ఉంటాయండి, గెలిచాక అపోజిషన్ బానే ఉంటుంది, గెలిచిన పార్టీ బానే ఉంటుంది. కానీ వీళ్ళు ఇప్పుడు మన సిటిజన్స్ ఏంది 1000 రూపాయలకి 500కి లిక్కర్ బాటిళ్ళకి అమ్ముడుపోయి సపోర్ట్ చేసి వాళ్ళు బలవుతారు, వాళ్ళు పోతారు జైళ్ళలోకి, అదే జరుగుతుంది. దానికి ఆమె ఏం చెప్పింది అంటే ఎవరు బయటకు రావడం లేదు, ఎవరు తెలిసినా తీసుకుని లోపలేసేస్తారు, బయటికి రావు. అది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ మీద ఏ సెక్షన్ కేసులు వేస్తామో మాకే తెలియదు బహిరంగంగానే చెప్పింది. సేమ్ వేరే డిస్ట్రిక్ట్ మన ఒంగోలు చెందిన ఎస్పీ కానీ విజయవాడకు చెందిన వాళ్ళు కూడా కానీ మేము ఓట్ల అంటే ఆంధ్రాలో పక్కా బందోబస్తు, అంటే నేను ఇందాక ఫస్ట్ లో చెప్పినట్టు అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిజల్ట్స్ ఎక్కువ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి చెప్పుకోవడానికి అసలు రాజధాని లేదు, చెప్పుకోదక్క డెవలప్మెంట్ లేదు. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు అమ్మఒడి ఇచ్చాము, అది ఇచ్చాము, ఇది ఇచ్చాము అని చెప్పి. మా దగ్గర నువ్వు ఇప్పుడు సీరియస్ గా చెప్పాలంటే 4000 రూపాయలు వచ్చే సెంట్రల్ ఏసీ
ఇండ్లు మొత్తం ఉండే సెంట్రల్ ఏసీ 4,500 నుంచి 5,000 వచ్చే కరెంటు బిల్లు 11,000 అంటే మీటర్ కి 10.5 రూపాయలు నువ్వు ఛార్జ్ చేస్తావు ఒక యూనిట్ కి. అంతకుముందు 2.5 రూపాయలు ఉండే యూనిట్ మన కరెంటు బిల్ వెనకాల చూస్తే ఇప్పుడు 10.5 రూపాయలు ఛార్జ్ చేస్తున్నావు. ఆ డబ్బులతోనే కదా నువ్వు అమ్మ ఒడి, బడి, గుడి, నీ వల్ల ఆడపిల్లలు మా జగనన్న ఇల్లు ఇచ్చాడు, ఇంతవరకు ఎక్కడ ఇల్లు ఇచ్చావు? పట్టాలు ఇచ్చావు, ఎక్కడ ఇల్లు ఇచ్చావు?